ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము 29వ దావీదు కీర్తన 11వ చరణము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. ఈరోజు నేను బలహీనుడను, నా ముందున్నటువంటి సమస్యను నేను ఎదుర్కొనలేను, నాకున్నటువంటి కష్టాన్ని నేను ఎదుర్కొనలేనని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను బలహీనుడనని నువ్వు అనుకోవద్దు, బలమును అనుగ్రహించు దేవుడను నీ యొద్ద ఉన్నాను. ఫిలిష్తీయులలో శూరుడైనటువంటి గొల్యాతును, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు దేవుని బలము చేతనే హతమార్చగలిగాడు. అలాగే బలహీనుడైనటువంటి గిద్యోను మరి అనేక మంది శత్రువులను దేవుడిచ్చిన బలము చేత పోరాడి తన ప్రజలను రక్షించుకోగలిగాడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మనకు తోడై ఉంటాడు. ఈ లోకంలో మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆ పరిస్థితులన్నిటినీ ఎదిరించే గొప్ప బలాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన పిల్లలంగా మనము ఉంటే ఆయన బలము మనకు అనుగ్రహించబడటమే కాకుండా నిత్యమైనటువంటి సమాధానము దేవుడు మనకు కలగచేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనము ఏదైనా శోధనలో ఉన్నట్లయితే దేవుడు ఆ శోధనలను తట్టుకునేటువంటి శక్తిని ఇస్తాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంత మాత్రమే కాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయవాడు ఆయనే. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా నేనే నీకు కలగచేస్తూ ఉన్నాను. ఈ వాక్యమైనటువంటి దేవుడు బలాన్ని ఇచ్చి ఎల్లవేళలా మనకు సమాధానమును కలగచేయవాడు ఆయనే అని మనకు నమ్మకాన్ని కలగచేస్తూ ఉంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బలమును కోల్పోతున్నాను. నీ సమస్యను చూసి బలహీనుడు అయిపోతున్నావా? లేకపోతే ఈ సమస్య మూలన నీ జీవితంలో సమాధానం లేదని నువ్వు అనుకుంటున్నావా? ప్రభు యొద్దకు వచ్చినట్లయితే అత్యున్నతమైనటువంటి దేవుని కృపలో నీవు నిలబడబోతున్నావు. అత్యున్నతమైనటువంటి దేవుని శక్తిని నీవు పొందుకొనబోతున్నావు. ఈరోజు దేవుడు వాగ్దానం చేసినట్లుగానే ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన బలమును పొందుకొని ఆయన సమాధానము గలవారమై మనము జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడి ఉదయ కాల సమయంలో ఆయన శక్తి చేత మనలను నింపి సమాధానము చేత మన హృదయములను నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా తండ్రి, ఉదయకాల సమయంలో నిజముగా మేము బలహీనులమై ఉంటుండగా నాయన మాకు బలమును అనుగ్రహించే దేవుడు అయినందుకే మీకు వందనాలు ప్రభా. ప్రభా, ఈ ఆశీర్వాదములో మేమందరము కూడా పాలిభాగస్థులం అవ్వటానికి మీరు మాకు కృపను అనుగ్రహించండి. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో నాయన, ఎందరైతే విశ్వాసాన్ని కోల్పోయి నిరీక్షణను కోల్పోయి ఉంటున్నారో నాయన, అయ్యా వారికి నిరీక్షణ కలగజేస్తున్నావు. బలహీనతలో బలమును అనుగ్రహించే దేవుడవు. ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించే పెదవులను నాయన, ఎల్లప్పుడూ మిమ్మల్ని మహిమపరిచే పెదవులను మీరు మాకు అనుగ్రహించి మీరే దీవించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శక్తి.